ఇన్నాళ్ళు పాకిస్తాన్కు గుడ్డిగా మద్దతిస్తూ వస్తున్న పాశ్చాత్య దేశాలకు ఇప్పుడు అసలు నిజం తెలిసొచ్చిందా? పాకిస్తాన్ ఉగ్రకుట్రలు యూరోపియన్ దేశాలకు అర్థమయ్యాయా? పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్లో ఇస్లామాబాద్ మానవ హక్కుల నరమేధాన్ని అవగాహన చేసుకున్నాయా? EU పార్లమెంటు యాక్షన్ చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా యూరోపియన్ పార్లమెంట్ ఒక సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ అనుభవిస్తున్న జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ వాణిజ్య రాయితీల హోదాను రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఇప్పుడు పాక్ పాలకుల వెనులో వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి GSP ప్లస్ హోదా రద్దయితే పాక్ గతి అధోగతే. ఇంతకు భారత్ దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రకుట్రలను వివరిస్తున్నా మారిన యూరోప్ దేశాల్లో సడన్గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? GSP ప్లస్ హోదాను రద్దు చేస్తామని EU పార్లమెంట్ ఎందుకు హెచ్చరిస్తోంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చిన యూరోపియన్ పార్లమెంట్. GSP ప్లస్ హోదా రద్దు చేస్తామని సీరియస్ వార్నింగ్. యూరోప్ దేశాలకి పాకిస్తాన్ అసలు రంగు తెలిసొచ్చిందా? అంతర్జాతీయ వేదికలపై న్యాయం కోసం, సత్యం కోసం భారత్ చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఒక చారిత్రాత్మక విజయానికి దారితీసింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను, ఆ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల నరమేధాన్ని ప్రపంచ దేశాల ముందు సాక్ష్యాలతో సహా ఉంచుతూ ఒంటరి పోరాటం చేస్తోంది భారత్. కానీ ఇన్నాళ్లు పాశ్చాత్య దేశాలు ఏం చేశాయి? తమ సొంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం, భౌగోళిక అవసరాల కోసం పాక్ కుట్రల్ని చూసి చూడనట్లు వదిలేశాయి. భారత్ ఎంతో పోరాడినా, ఎంతమంది అమాయకులు ఉగ్రవాదానికి బలైపోతున్నా అమెరికా, యూరోప్ దేశాలు పాకిస్తాన్కు అనుగుణంగానే వ్యవహరించాయి. ఆ దేశానికి బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం, వాణిజ్య రాయితీలు ఇస్తూ వెనకేసుకొచ్చాయి. కానీ ఇక పప్పులు ఉడకవు. కాలం మారింది. పాశ్చాత్య దేశాల ఆలోచన విధానం కూడా మారింది. ఇన్నాళ్లు పాక్ ఆడిన కపట నాటకాలు, ఉగ్ర కుట్రలు, అంతర్గత అణచివేత వెనుక ఉన్న అసలు రంగు యూరోప్ దేశాలకు పూర్తిగా తెలిసొచ్చింది. అందుకు ఉదాహరణ యూరోపియన్ పార్లమెంట్ చేసిన సంచలన ప్రకటన. The case of Maria Shabazz is not an isolated case. Every year in Pakistan, 100 Christian girls and Hindu girls are kidnapped. They're forced to turn to Islam and to marry a much older Muslim man. This is a practice which is undignified and is certainly something that calls into question their freedom of faith, but also affects the rights of the child, the rights of the parents, the rights of freedom. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా యూరోపియన్ పార్లమెంట్ ఒక సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. ఇన్నాళ్లు పాకిస్తాన్ అనుభవిస్తున్న జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ వాణిజ్య రాయితీల హోదాను రద్దు చేస్తామంటూ నేరుగా హెచ్చరించింది. మానవ హక్కులను కాలరాస్తూ అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తే యూరోప్ మార్కెట్లలో పాకిస్తాన్కు చోటుండదని స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇస్లామాబాద్ను అంతర్జాతీయంగా తీవ్ర రక్షణలోకి నెట్టేసింది. నిజానికి పాకిస్తాన్ స్పాన్సర్డ్ ఉగ్రవాదంపై భారత్ అంతర్జాతీయ వేదికల మొత్తుకున్న పాశ్చాత్య దేశాలు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే వ్యవహరించాయి. పాక్ను తమకు కావలసిన మిలిటరీ భాగస్వామిగా చూస్తూ భారత్ ఆందోళనలు పక్కన పెట్టే. కానీ భారత్ తన పోరాటం వదల్లేదు. ఐక్యరాజ్యసమితి నుండి ప్రతి అంతర్జాతీయ వేదిక వరకు పాక్ ఉగ్రవాద బుద్ధిని, అది ప్రపంచ శాంతికే ఎలా ముప్పు భారత్ నిరంతరం నిరూపిస్తూనే వచ్చింది. నేడు ఆ సుదీర్ఘ పోరాటమే యూరోప్ దేశాల ఆలోచన మారేలా చేసింది. పాక్ చట్టాల పేరిట చేస్తున్న అరాచకాలను యూరోప్ ఎంపీలు ఈ తీర్మానంలో బట్టబయలు చేశారు. మైనారిటీ బాలికల బలవంతపు మత మార్పిళ్లు, పెళ్లిళ్లను తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులను అణిచివేయడానికి పాకిస్తాన్ తన సొంత దైవదూషణ చట్టాన్ని, సైబర్ క్రైమ్, ఉగ్రవాద నిరోధక చట్టాలను ఎలా ఆయుధాలుగా వాడుకుంటోందో యూరోప్ ఇప్పుడు వేలెత్తి చూపింది. ఈనాళ్లు భారత్ ఏ విషయాలనైతే ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలని చూసిందో సరిగ్గా అవే అంశాలను యూరోప్ తన తీర్మానంలో చేర్చింది. ముఖ్యంగా బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేస్తున్న నరమేధం, బలవంతపు అదృశ్యాలపై ఇండియా ఎప్పటికప్పుడు గళం విప్పుతూనే ఉంది. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ సైతం అదే బలూచిస్తాన్ అంశాన్ని లేవనెత్తడం భారత్ నైతిక దౌత్య విజయానికి నిదర్శనం. బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దారుణాలను యూరోప్ తీవ్రంగా ఖండించింది. బలూచి హక్కుల కార్యకర్త మహరంగ్ బలోచ్, మానవ హక్కుల న్యాయవాది యమాన్ మజారీ, అలాగే అలీ వజీర్, హనీఫ్ పష్తీన్ వంటి నేతలపై జరుగుతున్న అణచివేతను తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న భారత వాదనకు అంతర్జాతీయ వేదికపై లభించిన అతిపెద్ద అధికారిక గుర్తింపు ఇది. భారత విదేశాంగ విధానంలో వచ్చిన దూకుడు, స్పష్టత పాశ్చాత్య దేశాల ద్వంద్వనీతిని ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విదేశాంగ మంత్రి జయశంకర్ అంతర్జాతీయ వేదికలపై యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు, కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అనే ధోరణి మారాలని కుండ బద్దలు కొట్టారు. ఉగ్రవాదం విషయంలో పాశ్చాత్య దేశాలు పాటిస్తున్న పక్షపాత వైఖరిని భారత్ నిలదీసిన తీరుతో యూరప్ దేశాలు తమ తప్పును తెలుసుకోక తప్పలేదు. ఒకప్పుడు అమెరికా యూరప్ దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం కారణంగా పాకిస్తాన్ అవసరం పడింది. అందుకోసం వారు పాక్ చేసిన ఉగ్రవాద పాపాలను క్షమించారు. కానీ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి పాశ్చాత్య సేనలు పూర్తిగా నిష్క్రమించడంతో పాకిస్తాన్ అవసరం తీరిపోయింది. అదే సమయంలో అంతర్జాతీయంగా భారత్ ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. పాశ్చాత్య దేశాల నుండి సాయం తగ్గడంతో పాకిస్తాన్ పూర్తిగా చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. సిపెక్ పేరుతో చైనాకు పాకిస్తాన్ తన భూభాగాన్ని తాకట్టు పెట్టింది. చైనాతో పాక్ పెంచుకుంటున్న ఈ వ్యూహాత్మక బంధం యూరప్, అమెరికాలను మరింత అప్రమత్తం చేసింది. తమ ప్రధాన శత్రువైన చైనా నీడలో పెరుగుతున్న పాక్ ఉగ్ర కుట్రల్ని ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదని పాశ్చాత్య ప్రపంచం నిర్ణయించుకుంది. అందుకే ఈ హెచ్చరిక చేసింది. యూరోపియన్ యూనియన్ కల్పించే జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ వాణిజ్య రాయితీల హోదా రద్దు చేస్తే పాకిస్తాన్ ఆర్థికంగా, దౌత్యపరంగా పూర్తిగా పతనమవుతుంది. పాక్ ఈ హోదాను కోల్పోవడానికి అంతగా భయపడ్డానికి వెనుక చాలా బలమైన ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు టెక్స్టైల్ పరిశ్రమ వెన్నెముక లాంటిది. జీఎస్పీ ప్లస్ హోదా ఉన్నంతకాలం పాకిస్తాన్ నుండి యూరప్ దేశాలకు వెళ్లే వస్త్రాలపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండవు. హోదా రద్దయితే యూరప్ దేశాలు పాకిస్తాన్ ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తాయి. దీనివల్ల పాకిస్తాన్ దుస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి అంతర్జాతీయ మార్కెట్లో బంగ్లాదేశ్, భారత్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేవు. ఫలితంగా పాక్ టెక్స్టైల్ పరిశ్రమ మూతపడే స్థితికి చేరుకుంటుంది. జీఎస్పీ ప్లస్ హోదా రద్దయి ఎగుమతులు నిలిచిపోతే వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు మూతపడతాయి. దీనివల్ల కరాచీ, లాహోర్, ఫైసలాబాద్ వంటి పారిశ్రామిక నగరాల్లో కనీసం 20 నుండి 30 లక్షల మంది కార్మికులు రాత్రికి రాత్రే రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న పాక్లో ఈ స్థాయి నిరుద్యోగం వస్తే దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక దివాలా అంచున ఉంది. ఆ దేశానికి విదేశీ కరెన్సీ వచ్చే మార్గాలు చాలా పరిమితం. పాకిస్తాన్ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 25% నుండి 30% కేవలం యూరోపియన్ యూనియన్ దేశాలకే వెళతాయి. ఈ ఎగుమతుల ద్వారా పాక్ ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుంది. జీఎస్పీ ప్లస్ హోదా రద్దయితే డాలర్ల ప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు నిత్యావసరాలు, ఇంధనం దిగుమతి చేసుకోవడానికి కూడా పాక్ వద్ద డబ్బులుండవు. శ్రీలంక తరహా సంక్షోభం పాక్లో మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజీలపైన బతుకుతోంది. ఐఎంఎఫ్ అప్పు ఇవ్వడానికి దేశ ఆర్థిక స్థిరత్వం, ఎగుమతుల సామర్థ్యాన్ని ఒక షరతుగా పెడుతుంది. యూరప్ మార్కెట్ చేజారిపోతే పాకిస్తాన్ అప్పులు తీర్చే సామర్థ్యం పూర్తిగా కోల్పోతుంది. దీనివల్ల ఐఎంఎఫ్ కూడా పాక్ కొత్తగా అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది లేదా మరిన్ని కఠినమైన షరతులు విధిస్తుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. అంతర్జాతీయంగా విఫల దేశమనే ముద్ర పాకిస్తాన్పై పడుతుంది. యూరప్ కనుక ఈ హోదా రద్దు చేస్తే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒక బాధ్యతారాహిత్యమైన, మానవ హక్కులను కాలరాసే విఫల దేశమని అధికారికంగా నిరూపితమవుతుంది. ఇది చూసి మిగిలిన అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా పాక్ నుండి తమ పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటారు. పాకిస్తాన్ ఈ హోదాను కోల్పోతే అంతర్జాతీయంగా టెక్స్టైల్ మార్కెట్లో పాక్ వాటాను భారత్ సులువుగా దక్కించుకోవచ్చు. ఆర్థికంగా పాకిస్తాన్ పతనం కావడం వల్ల భారత్పై ఉగ్ర కుట్రలు చేయడానికి పాక్ ఆర్మీ వద్ద నిధులు కూడా మిగలవు. ఎందుకే ఇస్లామాబాద్ ఈ యూరోప్ హెచ్చరికలకు ఇంతలా భయపడుతోంది. యూరోపియన్ పార్లమెంటు తీర్మానం కేవలం పాకిస్తాన్కు ఒక వాణిజ్య హెచ్చరిక మాత్రమే కాదు. అది పాకిస్తాన్ అంతర్జాతీయ ఒంటరితనానికి నాంది. ఇన్నాళ్లు పాక్ను వెనకేసుకొచ్చిన పాశ్చాత్య దేశాలు నేడు భారత దౌత్య వ్యూహాల ముందు, న్యాయపరమైన పోరాటం ముందు మోకరిల్లక తప్పలేదు. తన పాపాలతో తానే నశించిపోయే స్థితికి పాకిస్తాన్ చేరుకుంది. ఇకనైనా ఇస్లామాబాద్ తన ఉగ్రవాద బుద్ధిని, అరాచక పాలనను మార్చుకోకపోతే ప్రపంచ పటంలో ఆ దేశం ఒక విఫల దేశంగా మిగిలిపోవడం ఖాయం.